సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం. ఈ కావ్య పఠనం కావిస్తున్న శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు ఈ కావ్యాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 92వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. వీడు దోషము చేసిన వాడటంచు సతినపేక్షించినది మదిన్ స్పష్టమైన గురు విధినిగాంచి సారంగధరుడతనికి దండమునరింపబూనెనెంత ఘనుడహా. వీడు దోషము చేసిన వాడటంచు సతినపేక్షించినది మదిని స్పష్టమైన గురు విధినిగాంచి సారంగధరుడతనికి దండమునరింపబూనె ఎంత ఘనుడహా. ఇందులో శివకథలో వివాహ కార్యక్రమానికి సంబంధించింది నడుస్తోంది. మంగళసూత్రం కట్టించాడు, అక్షతలు పోయించాడు, ఇలా చెప్పుకున్నాం, అయింది. ఆ తర్వాత వీడు దోషము చేసిన వాడటంచు సతినపేక్షించినది మదిన్ స్పష్టమైన. వీడు, ఇతడు, ఇక్కడ వీడు అంటే బ్రహ్మ అని, బ్రహ్మదేవుడు అంటాం. దోషము చేసిన వాడటంచు, దోషం చేశాడు, తప్పు చేశాడు అని. సతిని అపేక్షించినది, ఏమిటి ఆయన చేసిన దోషం అంటే సతిని అపేక్షించినది అన్నాడు. పార్వతిని అపేక్షించిన విషయము అని. మదిన్ హృదయమందున స్పష్టమైన, హృదయములో స్పష్టమైంది అని. మదిన్ హృదయమందున స్పష్టమైన వెల్లడి కాగా, ఏ సంగతి వెల్లడైందంటాడు? బ్రహ్మ పార్వతిని అపేక్షించినట్టుగా స్పష్టమైంది అని. మదిన్ హృదయమునందున స్పష్టమైన వెల్లడి కాగా గురు విధినిగాంచి, గురు విధినిగాంచి. ఇక్కడ తండ్రిని బ్రహ్మను అని గురు విధిని అన్నప్పుడు, లేదా అధికుడైనటువంటి బ్రహ్మను అని చెప్పాలి. గురు విధినిగాంచి ఆ బ్రహ్మను చూచి సారంగధరుడు శివుడు అతనికి దండమునరింపబూనే, అతనిని శిక్షించడానికి పూనుకున్నాడు అని. దండము అనే దానికి నమస్కారం అనే అర్థం ఉన్నట్టే శిక్షించడం అనే అర్థం కూడా ఉంది. సామధాన భేద దండోపాయాలు అంటాం కదా, దండం అంటే శిక్ష అని కూడా అర్థం ఉంది. దండమయ విశ్వంభర అన్నప్పుడు అక్కడ నమస్కారం అని అర్థం ఉంది. దండం అనే పదానికి అలా రెండు అర్థాలు ఉన్నాయి. దండమునరింపబూనే, ఇక్కడ శిక్షించడం అనేదే, శిక్షించబోనుకున్నాడు. ఎంత ఘనుడ, సారంగధరుడు శివుడు శిక్షించాలనుకున్నాడట, దానికి పూనుకున్నాడు అన్నాడు. ఎంత ఘనుడ, ఎంత ఘనుడో కదా అని ఆశ్చర్యం. ఇలా వీడు దోషము చేసిన వాడటంచు, బ్రహ్మ దోషం చేశాడు అన్నాడు. ఎందుకు ఏమిటా దోషము అంటే సతిని అపేక్షించిన మదిన్ స్పష్టమైన, పార్వతిని అపేక్షించినది మనసులో స్పష్టమైంది అన్నాడు. అందుచేత గురు విధినిగాంచి, ఆ గొప్పవాడైనటువంటి అధికుడైనటువంటి బ్రహ్మను చూసి సారంగధరుడతనికి దండమునరింపబూనే, శివుడు ఆ బ్రహ్మకు శిక్ష విధించాలనుకున్నాడు. ఈ ఎంత ఘనుడ, సారంగధరుడు ఎంత గొప్పవాడో కదా. ఇది శివకథలో. అదే చంద్రుడి కథలో ఇతడు దోషము చేసిన వాడటంచు, ఇతడు దోషం చేశాడు. ఎవరు? చంద్రుడు.
సతిని అపేక్షించినది మదిన్ స్పష్టమైన. సతిని అన్నప్పుడు ఇక్కడ తారని అని. తారని భార్య అయినటువంటి బృహస్పతి భార్య అయినటువంటి తారని అపేక్షించినది మదిన్ స్పష్టమైన. అపేక్షించిన సంగతి మదిన్ మనసులో స్పష్టమైనందున గురు విధినిగాంచి. గురు విధిని అన్నప్పుడు బృహస్పతి యొక్క విధము చూచి సారంగధరుడు అతనికి, సారంగధరుడు అంటే శివుడు, అతనికి దండం అనరింపబూనెనంతఘనుడ, ఆయనకి ఇక్కడ శిక్ష విధించాలి అనుకున్నాడు. ఆ చంద్రునికి శిక్ష విధించాలి అనుకున్నాడు. లేదు ఇంకొక విధంగా చెప్పుకున్నట్టయితే సారంగధరుడు చంద్రుడు అతనికి, ఆ బృహస్పతికి దండమోనరింపబూనెన్, ఆయన్ని వధించాలనుకున్నాడు అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇది రెండు రకాలుగాను చెప్పుకోవడానికి వీలుగా అక్కడ ఉంది. మొత్తం మీద చంద్రుని శిక్షించాలని శంకరుడు అనుకోవటం కానీ, బృహస్పతిని వధించాలని చంద్రుడు అనుకోవటం కానీ ఇందులో సారాంశం. ఇది చంద్రకథలో. సారంగధర కథలో వీడు దోషము చేసిన వాడటంచు. ఎవరు ఇక్కడ వీడు అంటే సారంగధరుడు. దోషము చేసిన వాడటంచు సతినపేక్షించినది మరిన్ స్పష్టమైన. ఇక్కడ సతి అన్నప్పుడు చిత్రాంగి. చిత్రాంగిని అపేక్షించినది మనసులో స్పష్టమైనందుచేత గురు విధినిగాంచి సారంగధరుడతనికి దండమొనరింపబూనే. సారంగధరుడు కుమారుడు అతనికి, నా తండ్రికి దండమొనరింపబూనెన్. దండమొనరింపబూ అన్నప్పుడు ఇక్కడ ఇక్కడ మాత్రం దండము అంటే నమస్కారము, శిక్ష కాదు. నమస్కారం చేయాలను చేశాడు అనమాట, చేయబూనుకున్నాడు అని. అతన్ని శిక్షించాలని తీసుకొచ్చారు, ఆయన మాత్రం తండ్రికి ఒక నమస్కారం చేశాడు. శిక్షించాలని తీసుకొచ్చారు, సభకే తీసుకొచ్చారు, అక్కడ విచారణ జరుగుతోంది. ఆ సందర్భంలో తండ్రి రాజుగా శిక్షించాలనుకున్నాడు, అంతవరకే. కానీ సారంగధరుడు మాత్రం ఆయనకు ఒక నమస్కారం చేశాడు. తర్వాత అంతన్ పుణ్యజనపాలక విప్రముఖులు ఆ విధికి సారంగధరుని తప్పింప సముత్థానము చేయని అవసరమున ఆ జగద్గురుండు. శివుడి కథలో పుణ్యజనపాలకుడు అంటే కుబేరుడు అని, విప్రముఖులు అంటే మొదలైన వాళ్ళు అని. ప్రముఖులు విప్రముఖులు అన్నాడు. పుణ్యజనపాలక విప్రముఖులు. ఆ విధికి బ్రహ్మకు సారంగధరుని తప్పింప సముత్థానము చేయని అవసరమున. సారంగధరుని తప్పింపడం అంటే శంకరుని వల్ల కలిగే భయాన్ని నుంచి బ్రహ్మను తప్పించడానికి అని. సారంగధరుడు వల్ల కలిగేటువంటి భయాన్ని నుంచి బ్రహ్మను తప్పించడానికి గాను ప్రయత్నం చేస్తున్నారు. సముత్థానము చేయని అవసరమున ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆ జగద్గురుడు, ఆ శంకరుడు అని. ఈయనేమో శిక్షించాలనుకున్నాడు. కుబేరాది ప్రముఖులంతా కూడా బ్రహ్మకి ఆ శిక్ష కలగకుండా తప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. శంకరుని నుంచి ఆయనకి రక్షణ కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతన్ పుణ్యజనపాలక విప్రముఖులు
ఆ విధికి సారంగ ధోరణిని తప్పింప సముత్థానము చేయని అవసరమున ఆ జగద్గురుడు, ఆ జగద్గురుడు అయినటువంటి శంకరుడు ఏం అనేది తర్వాత పద్యంతో అన్వయం. చంద్రకథలో అంతన్, ఆ తర్వాత పుణ్యజనపాల అంటే ఇక్కడ రాక్షసపతి అని. అలాగే కవి, కవి ఇక్కడ విభజన కూడా పుణ్యజనపాల కవి ప్రముఖులు అన్నది పుణ్యజనపాల కవి ప్రముఖులు అని. కవి అంటే శుక్రాచార్యుడు, ప్రముఖులు అంటే మొదలైన వాళ్ళు అని. రాక్షసపతి, అలాగే శుక్రాచార్యుడు, అలాగే మిగతా ప్రముఖులు అని, మొదలైన వాళ్ళంతా అని. ఆ విధికి సారంగధరుని తప్పింప, ఆ రకంగా జరుగుతున్న విధానానికి సారంగధరుని తప్పింప, చంద్రుని తప్పించడానికి సముత్థానము చేయు సమయం అవసరమున. సముత్థానము అంటే యుద్ధం, యుద్ధం అనే అర్థం కూడా ఉంది. కాబట్టి యుద్ధం చేయటానికి చేసే సమయంలో, చేయు సమయమునందున ఆ జగద్గురుడు, ఆ శంకరుడు అని కానీ ఒక అర్థంలో, ఇంకొక అర్థంలో ఆ గురువు బృహస్పతి అని కానీ. జగద్గురువు అన్నాడు కాబట్టి గురువు అన్నప్పుడు బృహస్పతి కూడా కావచ్చు, శంకరుడు కూడా కావచ్చు. ఇందాక అందుకే మనం అంతకుముందు పద్యంలో కూడా చెప్పేటప్పుడు రెండు అర్థాలు వచ్చేటట్టు చెప్పుకున్నాం. శంకరుడు అన్నప్పుడు ఇంకో రకంగా, గురువు అన్నప్పుడు ఇంకో రకంగా. ఇక్కడ ఈ శంకరుడు లేక బృహస్పతి, ఈ ఇద్దరు ఎవరైనా కావచ్చు కథను బట్టి. ఒకవేళ శంకరుడు అనుకుంటే తర్వాత భావం ఏమిటి, ఒకవేళ బృహస్పతి అనుకుంటే తర్వాత భావం ఏమిటి అనేది తర్వాత పద్యంతో చూసుకోవాలి. అలాగే పుణ్యజనపాల అన్నప్పుడు రాక్షసపతి అని, కవి అంటే శుక్రాచార్యుడని, ప్రముఖులు అంటే మొదలైన వాళ్ళు, వీళ్ళంతా కూడా సారంగధరుణ్ణి తప్పించడం కోసం యుద్ధం చేస్తున్నారని. సముత్థానము చేయని అవసరమున, యుద్ధం చేసే సమయంలో. ఇక మూడవ కథలో, సారంగధరుడి కథలో పుణ్యజనులు, పుణ్యాత్ములు, పాలక ప్రభువులు, పాలించేవాళ్ళు కదా, విప్ర బ్రాహ్మణులు, ముఖులు మొదలైన వాళ్ళు. ఇక్కడ ఇంకా కాస్త విభాగం ఎక్కువైంది. ఇందాక మొదట్లో చెప్పినప్పుడేమో పుణ్యజన పాలక అనగానే మనం కుబేరుడు అని చెప్పేసాం మొదటి కథలో. విప్రముఖులు అంటే మొదలైన వాళ్ళు అని చెప్పాం. రెండో కథకు వచ్చేసరికి ఏమైందంటే పుణ్యజన పాల కవి ముఖులు అన్నాం. పుణ్యజనపాల కవి ప్రముఖులు మూడు భాగాలు చేసాం. పుణ్యజనపాల అంటే రాక్షసపతి అన్నాం, కవి అంటే శుక్రాచార్యుడు అన్నాం, ప్రముఖులు అంటే మొదలైన వాళ్ళు. ఇప్పుడు ఇంకా కాస్త విభాగం పెరిగింది. పుణ్యజన ఒకటి, పుణ్యాత్ములని, పాలక ప్రభువులని రెండు, విప్ర అంటే బ్రాహ్మణులు మూడు, ముఖులు అంటే మొదలైన వాళ్ళు అని. ఇక్కడ ఇంకొక విభాగం పెరిగింది అనమాట. అలా మొదలైన వారు ఆ విధికి, ఆ జరుగుతున్న విధానానికి ఆ జగద్గురుడు ప్రభువు, రాజు, రాజరాజ నరేంద్రుడు సముత్థానము చే సమయమున, సముత్థానము అన్నప్పుడు ప్రయత్నం చేయటం, అతన్ని దాని నుంచి తప్పించడానికి ప్రయత్నం చేయటం, సారంగధరుడికి రక్షణగా. ఇలా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అని. పుణ్యాత్ములు, రాజులు, బ్రాహ్మణులు మొదలైన వాళ్ళంతా కూడా ఆ జరుగుతున్న విధానం నుంచి తప్పించడానికి సముత్థానము చేయని అవసరమున ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో. అంతవరకు అలాగే సారంగధరుడి కథ. వీనిన ఆత్మజుడనుచు భావించుకొన్న యందులకు నాసతినపేక్ష చెంది కాంచనొప్పునేయని
సుపదకరోత్తమాంగ ఖండనముగాగ శాసించే కక్షవోక. పద్యం అంతా బాగానే ఉంటుంది. సడన్ గా ఎక్కడో ఒకటి రెండు చోట్ల శ్లేషలు లేకపోతే నానార్థాలు ఉండటం వల్ల అన్వయించుకోవడం దగ్గర కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. అది మనకి ఈ ద్వ్యర్థి త్రియర్థి కావ్యాల్లో వచ్చే సంక్లిష్టత. ఇక్కడ సుపదకరోత్తమాంగ అన్నప్పుడు ఆ సంక్లిష్టత ఉంది. సుపదకర ఉత్తమాంగము చూద్దాం అక్కడికి వచ్చేసరికి. వీనిన ఆత్మజుడనుచు భావించుకున్న, వీరిని ఆత్మజుడు శివకథలో. ఆత్మజుడు అంటే పరమాత్ముడు అని అర్థం ఉంది. స్వయంభూ కదా ఆత్మజుడు, తనంతట తాను పుట్టినవాడు అనే అర్థంలో పరమాత్ముడు అని చెప్పాలి. ఆత్మజుడనుచు భావించుకున్న యందులకు, ఎవరిని? బ్రహ్మని, పరమాత్మ అని భావించుకుంటున్నందులకు నా సతినపేక్ష చెంది కాంచనొప్పునేయని పార్వతిని, ఆ సతిని పార్వతిని అపేక్ష చేసి చూడటం అనేది ఒప్పునే అని తగదనుకుంటూ కక్ష కసి పోక సుపదకరోత్తమాంగ ఖండనముగాగా శాసించే. అదిగో ఉత్తమాంగ ఖండనాన్ని శాసించాయట. సుపదకరోత్తమాంగ ఖండనముగాగా శాసించే. ఉత్తమాంగం శిరస్సు, ఆయనకి 5 తలలు ఉన్నాయని అప్పటికి. ఒక తల ఈ కారణం చేత శివుడు ఖండించాడని. ఇదేదో పురాణ కథ, మరి ఏ పురాణం నుంచి పట్టుకున్నారో తెలియదు. కాబట్టి పురాణోక్తమైనటువంటి కథను ఆధారంగా చేసుకుని ఆయనకున్న 5 తలల్లో ఒక తల పోవడానికి కారణం ఇది అని చెప్పేసి చెబుతున్నారు కవి. శంకరుడు బ్రహ్మ యొక్క 5 తలల్లోంచి ఒక తల తొలగించాడు అనేది పిడితార్థం. ఇక్కడ సుపదకర అన్నప్పుడు మాత్రం చిహ్నముగా, దేనికి చిహ్నంగా? సుపదకర కసిబోక సుపదకర చిహ్నతరమైనటువంటి ఉత్తమాంగము శిరస్సును 5 తలల్లో ఒక తలను ఖండనముగాగన్ శాసించన్, తెగిపోయేటట్టుగా శాసించాడు అని, శిక్షించాడు అని. కాబట్టి ఒక తలని ఖండించాడు అనేది అర్థం. ఇది శివకథలో ఆయన చేసినటువంటి సత్యను అపేక్షించడం అనేటువంటి దోషానికి ఇది శిక్ష అంతే. ఇక రెండవ కథ చంద్రుడు. ఇందులో ఏమున్నది? వీనిని ఆత్మజుడనుచు భావించుకున్న ఎందరకు, శిష్యుడు కొడుకుతో సమానం కాబట్టి వీడిని ఆత్మజుడు అంటే కుమారుడని, పుత్రుడు అటంచు భావించుకున్న ఎందులకు నా సతిని అపేక్ష చెంది, భార్య అయినటువంటి తారను అపేక్ష చెంది కాంచన్ ఒప్పునే, అపేక్ష చేసి చూడటం అనేది ఒప్పునా, తగదు కదా అని సుపదకరోత్తమాంగ ఖండనముగాక శాసించే కక్షవోక కసిబోక సుపదకరోత్తమాంగ ఖండనముగా శాసించను. ఇక్కడేమిటి శాసించాడు? సుపదకర ఉత్తమాంగ ఖండనము. సుపద చక్కని భాగమైన అంశమైన అని పద. సుపద కరోత్తమాంగము అన్నప్పుడు కర కిరణములు, ఉత్తమ దేహము, అంగము అంటే శరీరము అనే, ఇక్కడ తల అని కాదు. కిరణములు కరోత్తమాంగ ఖండనం, ఆయన యొక్క కిరణాలని ఖండించడం. ఖండనముగా దునుకలగుడుగా శాసించని శిక్షించిన వాడాయను.
ఇది చంద్రుని శిక్షిస్తే. ఒకవేళ బృహస్పతిని అయితే, ఇంతకు ముందు రెండు కథలుగా చెప్పుకున్నాం, అక్కడ చంద్రుడిని శిక్షించడం, బృహస్పతిని శిక్షించడం. ఒకవేళ బృహస్పతిని అయితే మాత్రం నా సతీ కాంచన్, నా భార్య అయినటువంటి తారను కాంచన్ వహింపగా ఒప్పునే తగునాయని కక్షబోక సుపదాంశ, సుపద ఒక అంశం, ఒక భాగమైనటువంటి కరోత్తమాంగము కిరణముల యొక్క శరీరాన్ని ఖండనముగా తునకలు చేసేటట్టుగా శాసించను, శపించిన వాడాయను అని. ఇలా చంద్రుడి యొక్క కిరణాల యొక్క ప్రభను తగ్గించడానికి ఆయన కిరణాలను ఖండించాడు అని చెప్పటం. ఇది ఎందుకు చెప్తున్నాడంటే, ఒక పురాణం ఒక రకంగా, ఇంకొక పురాణం ఇంకొక రకంగా చెప్పిందేమో. పురాణ భేదాల్లో ఇలా ఉన్నాయని. ఎలా ఉంది భేదం అంటే, అక్కడ బృహస్పతి చంద్రుని కిరణాలను ఖండించినట్టుగా, అలా శపించినట్టుగా ఒక పురాణంలో కనిపిస్తోంది. అందుకని రెండు రకాలుగా ఉండేటట్టుగా ఆయన ఇక్కడ రాయడం జరిగింది. ఇక సారంగధరుడి కథలో అయితే, వీనిని ఆత్మజుడనుచు భావించుకుంటున్న ఎందులకు ఇతను కొడుకు అని చెప్పేసి భావించడం వల్ల, నిజంగా కొడుకే కదా రాజరాజ నరేంద్రుడికి, భావించుకున్నందులకు ఆ సతిని అపేక్ష చెంది, అటువంటి సతిని చిత్రాంగిని అపేక్ష చెంది కాంచడం అనేది, చూడటం అనేది ఒప్పునే తగదు కదా. సుపథకరోత్తమాంగ ఖండనముగాక శాసించే కక్షబోక. ఇగో ఈ కసిబోక సుపథకర ఉత్తమాంగ ఖండనము. ఇక్కడేమిటి? సుపద భాగమైనటువంటి, సద్భాగమైనటువంటి, కరము అంటే చేతులు, కరోత్తమము, పద కర, అది పాదాలు చేతులు అయినటువంటి భాగాలన్నింటినీ కూడా ఖండనం చేశాడని. సుపద కర, పద అన్నప్పుడేమో పాదాలు, కర అన్నప్పుడు చేతులు, ఆయన పాదాలు చేతులు కూడా ఈయన ఖండించాడు అని. అలాంటి ఖండనముగాక శాసించని కక్షబోక. ఇలా తారకధరుడికి పాదాలు చేతులు కూడా ఖండనం గావించారు. శిక్ష అది, అలాంటి శిక్షను విధించారు. అటువంటి సమయంలో ఉరగ విభుండు మస్తకములొగ్గే హరిద్విరదాష్టకంబు సత్వరగతి పరువులెత్తే వసుధాతలమెల్ల జలించే గట్లు త్రిమ్మరే జలధు కలంగే గరిమన్ తృహినాండము విచ్చే మిన్ను కావిరిగొనే తారకోత్కరము పెళ్ళు నడుల్లే విచార్యమౌ గదా. ఇలా ఈ పద్యం. ఎప్పుడైతే ఇలాంటి శిక్షలన్నీ అమలవుతున్నాయో అప్పుడు, అటువంటి సమయంలో ముగ్గురికి 3 శిక్షలు చెప్పాము. అక్కడ బ్రహ్మకు ఒక తల తీసేశారు, చంద్రుడికి కిరణాలే ప్రధానం కాబట్టి ఆ కిరణాలని ఖండించారు, సారంగధరుడికి కాళ్ళు చేతులు కూడా నరికారు. ఇది జరిగిన తర్వాత అట్టి ఎడ ఆ సమయం అన్నందున ఉరగ విభుండు మస్తకములొగ్గే. ఉరగ విభుడు అంటే ఆదిశేషుడు. ఆయన తన 1000 తలలపై భూమిని మోస్తూ ఉంటాడని కదా. ఆయన యొక్క మస్తకములొగ్గే, ఆ తలలన్నీ కూడా ఇట్లా ఒగ్గినాయి అన్నాడు. హరిద్విరదాష్టకంబు సత్వరగతి పరువులెత్తే. హరిద్విరద అష్టకము, 8 అష్టదిగ్గజాలు. ఇవి సత్వరగతి పరుగులెత్తెన్, అవి కూడా నిలబడలేక అటు ఇటు పరుగులెత్తినాయి అన్నాడు. వసుధాదళమెల్ల చెలించే, భూమి అంతా కూడా కంపించింది అన్నాడు. గట్లు త్రిమ్మరెన్, పర్వతాలన్నీ కూడా కలంగినాయి.
జలధుల్గలంగే, సముద్రాలని కూడా పొంగినాయి. గరిమన్ తృహినాండము విచ్చన్, తృహినాండం విచ్చను. మిన్ను కావిరుగునే, మిన్ను అంటే ఆకాశం, కావిరుగునే దేవుడు రంగుతోటి ఇదయింది, కావు ఇరుగునే. తారకోత్కరము పెళ్ళునడుల్లే, తారకోత్కరము అంటే నక్షత్రాలు. ఈ నక్షత్రాలన్నీ కూడా పెళ్ళున డుల్లెను అన్నాడు, రాలినవాట. విచార్యమహు గదా, ఇది విచారించదగిన సంగతి కదా. ఎందుకుని అంటే జరగరాని అన్నీ జరిగినాయి పైన. బ్రహ్మదేవుడికి ఒక తలకాయ పోవటం కానీ, చంద్రుడికి చక్కగా ఉండాల్సిన 16 కళలతో నిండుగా ఉండాల్సిన కళలన్నీ కూడా, కిరణాలన్నింటినీ కూడా ఖండించడం కానీ, అలాగే ఈ సారంగధరుడికి కాళ్ళు చేతులు నరకటం కానీ, ఇవన్నీ కూడా జరగరానివన్నీ జరిగినాయి. కాబట్టి ఇదిగో భూమండలం అంతా అలకల్లోలమైంది అని చెప్పటానికి, సృష్టి అంతా కూడా అతలాకుతలమైందని చెప్పటానికి. ఉరగ విభుడు మస్తకములొకెన్ హరిద్విరదాష్టకంబు సత్వరగతి పరువులెత్తెన్, ఇవన్నీ కూడా భూమిని మోసేటువంటివి. అవన్నీ కదిలిపోవడం వల్ల భూమండలం అంతా కూడా కదిలింది. అది కదలటం వల్ల ఏమైంది? పర్వతాలు కదిలినాయి, సముద్రాలు ఉప్పొంగినాయి, అలాగే మిన్ను కావిరుగున్నది, నక్షత్రాలు రాలిని, ఇలా అనేకమైనటువంటివి జరిగినాయి. కాబట్టి ఒక విపత్తు, ప్రకృతి విపత్తు లాంటిది ఒకటి సంభవించింది అని చెప్పటం. అంత నా రాజు, ఇది 3 కథల్లోనూ ఒకే రకంగా, వేరువేరుగా చెప్పాల్సిన అవసరం లేదు, 3 కథల్లో ఒకే రకంగా ఉంది. అంత నా రాజు మరలత జీవ హరణమునకై శాసింపను ఉద్యుక్తుండైనట్లు అగుపడినందున భయభ్రాంత చిత్తుండై మతిమంతుడనదగు జన్నిగట్టు అబాయటంచు వచ్చి, సదీశ్వర నీవింత తామసంబూనినచో లోకములు భరింపనగునే, ఇదే చాలు శాంతింపుమని హస్తమును పట్టుకొనిన ఆ పురుషోత్తమును ధిక్కరింపదాలక నా తండ్రి వెనుకంజ వేయుచున్న సమయమున. ఇలా కథ ముందుకు నడుస్తోంది వచనంలోకి. ఇవాళకి చాలు. స్వస్తి. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరి కావ్యాన్ని ధారావాహికంగా ప్రసంగించిన శ్రీ రత్నశర్మ గారికి ధన్యవాదాలు.